నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 15వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు జ్యేష్ఠ కార్తె. ఈరోజు మార్గశీర్ష మాస పౌర్ణిమ తిథి మధ్యాహ్నం 2:31 వరకు. తదుపరి మార్గశీర్ష మాస బహుళ పక్ష పాడ్యమి తిథి. మృగశీర్ష నక్షత్రం రాత్రి 2:20 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్రం. శుభం యోగం రాత్రి 2:04 వరకు. తదుపరి శుక్ల యోగం. భవకరణం మధ్యాహ్నం 2:31 వరకు. బాలవకరణం రాత్రి 1:25 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో రాత్రి 10:11 వరకు. తదుపరి ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు వృషభ రాశిలో మధ్యాహ్నం 3:04 వరకు. తదుపరి మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 9:08 నుండి 10:38 వరకు. అమృతకాలం సాయంత్రం 6:06 నుండి 7:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:44 చంద్రోదయం సాయంత్రం 5:39 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:49 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:16 నుండి 5 గంటల వరకు. రాహుకాలం సాయంత్రం 4:21 నుండి 5:44 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:58 నుండి సాయంత్రం 4:21 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:35 వరకు. ఈరోజు మార్గశీర్ష పౌర్ణిమ. దీనినే కోరల పౌర్ణిమ, బట్టిసి పౌర్ణిమ, నరక పూర్ణిమ, ఉదయ తిథి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. మాసాన మార్గశీర్షోహం అని విష్ణుమూర్తి చెప్పినట్లుగా పురాణ కథనం. అంటే అన్ని మాసాలలో ఉత్తమమైన మార్గశీర్ష మాసం తానేనని విష్ణుమూర్తి చెప్పినట్లుగా భక్తుల విశ్వాసం. ఈ పూర్ణిమ రోజు భక్తులు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు అన్నపూర్ణ జయంతి. పార్వతీదేవి మరో రూపమైన అన్నపూర్ణాదేవి మార్గశీర్ష పౌర్ణమి రోజు ఆవిర్భవించినది అని భక్తుల విశ్వాసం. ఈరోజు భక్తులు అన్నపూర్ణాష్టకం పఠిస్తూ అన్నపూర్ణాదేవి పూజ చేసి పేదలకు అన్నదానం చేస్తారు. ఈరోజు భైరవి జయంతి. దశమహావిద్యలలో 5వది అయిన భైరవీ మాత భయానక ఉగ్ర రూపంలో ఉండే పార్వతీదేవి అంశ అని, శివుని అంశ అయిన భైరవుడికి భార్య అని భక్తుల నమ్మకం. చూడటానికి పార్వతీదేవి రూపంగా కనిపించే 10,000 లేత భాను ప్రకాశాలతో విరాజిల్లే మేని ఛాయ కలిగి, 4 చేతులు కలిగి, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో జపమాల, ఒక చెయ్యి అభయ ముద్రతో, మరో చెయ్యి వరదా ముద్రతో ఉండి కమలం పువ్వు మీద కూర్చుని ఉన్న రూపంగా రూపవర్ణన. దుర్గా సప్తశతిలో భైరవీ మాత ప్రస్తావన ఉన్నది. పిశాచ బాధలు ఎదుర్కొంటున్నట్లుగా భావించేవారు, శారీరక ఎదుగుదల పటుత్వం లేనివారు, ఇబ్బందులను అధిగమించడానికి, ఆరోగ్యం కుదుట పడటానికి, ప్రేమ వివాహం జరగటానికి, అందమైన జీవిత భాగస్వామి లభించటానికి ఈరోజు భక్తులు భైరవీ మాత పూజ చేస్తారు. ఈరోజు అన్వాధానం. వైష్ణవులు ఈరోజు ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. ఈరోజు పూర్ణిమ తిథి పూర్తిగా ఉన్నందువలన భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఈరోజు సర్ప బలి పూజ. సర్ప దోషాలతో బాధపడుతున్న వారు, లైంగిక సమస్యలు, సంతానలేమితో బాధపడుతున్న వారు ఈరోజు సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఈరోజు నిరయన రవి ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలో రాత్రి 10:11 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి మూలా కార్తె ధనుర్మాసం ప్రారంభమవుతాయి. పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన షడశీతి పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 12:12 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ సమాచారాన్ని మరకదించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భైరవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.